నమస్తే విజయ పెద్దన గారు. నమస్తే ఉషా. రిలేషన్షిప్ లో ఏదైనా డిఫరెన్సెస్ వచ్చినప్పుడు, ఎస్పెషల్లీ నేను ఒక కోణం వైపే మాట్లాడి కనుక చూస్తాను. ఆడపిల్లలు చాలా సందర్భాల్లో పిల్లలు పుట్టిన తర్వాత ఇంక ఈ మనిషిలో ఈ చేంజెస్ రావు అని కొన్నిసార్లు వదిలేసి వెళ్ళిపోతూ ఉంటుంటారు. ఒక 3 నెలలో 2 నెలలో మనం దూరం ఉండి చూద్దాము, అప్పుడైనా మారతాడేమో అని. ఈ టెక్నిక్ ఏదైతే ఉందో, వదిలేసి వెళ్ళిపోతే ఒక 1 month లో మారతాడని, కొంతమంది కొన్ని ఇయర్స్ వరకు రారు. ఇది ఎంతవరకు రిలేషన్షిప్ కి హెల్ప్ అవుతుంది అంటారు? ఎలా దెబ్బతీస్తుంది అంటారు? నువ్వు చెప్పిన పాయింట్ అంటే ఇక్కడ టైం ఫ్యాక్టర్ అనే దాని గురించి మాట్లాడదాం. ఒక 2 నెలలు 3 నెలలు నేను లేకపోతే నా వాల్యూ తెలిసి వస్తుంది, నేను పడే కష్టం ఏంటో తెలుస్తుంది, ఆ గ్యాప్లో నా విలువ తెలుస్తుంది అనేది అనుకోవటం సహజం. ఓకే, ఆ 2 నెలల్లో ఓకే ఏమి ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటే వాల్యూ తెలిసింది అని మీరు తెలుసుకుంటున్నారా? అంటే ఏమీ చేయకుండా కూర్చుంటే ఆ 2 నెలలు టైం ఏం చేస్తుంది, ఆ టైంలో మనం ఏం చేస్తున్నాం అనేది. ఓకే, 2 నెలల్లో మీకు అవతల వ్యక్తిలో గమనించిన మార్పు ఏమీ రాలేదనుకున్నారు, అది కాస్త 6 నెలలు అయింది, అది కాస్త ఇప్పుడు మీరు 2 ఏళ్ళలో ఏదో అంటున్నారు. సో ఏళ్ళు గడిచిపోతుంటాయి తప్పితే మీరు ఏం ఆశించి దూరంగా ఉంటున్నారు అనేది అసలు మీకు ఒక పర్పస్ ఉందా? అంటే వెళ్ళిపోయారు పుట్టింటికి, పుట్టిన పిల్లలతో పాటు. సరే మామూలుగా అయితే 3వ నెలలో 5వ నెలలో 6వ నెలలో అసలు మామూలుగా అయితే ఆ ప్రాసెస్లో వెళితే పిల్లల్ని కాస్త చూసుకోవటం వచ్చిన తర్వాత మనం 5వ నెలలోనో ఎప్పుడో జనరల్గా 3, 5 అలా వచ్చేస్తారు. సో ఇది ఎవ్రీబడి విల్ బి ప్రిపేర్డ్. అంటే ఆ 3 నెలలు కూడా ఏమవుతుంది, ఇక్కడ గ్యాప్ అనేది ఏం లేదు. హస్బెండ్ వస్తాడు, వీకెండ్స్లో వస్తుంటారు, లేకపోతే 4 రోజులు సెలవు పెట్టి వస్తారు, ఆవిడ దగ్గర బాబో పాపో దగ్గర టైం స్పెండ్ చేస్తారు, అత్తగారింటికి తన ప్లేస్కి తిరుగుతూ ఉంటారు. అంటే వాళ్ళు ఎక్కడ కనెక్షన్ మిస్ అవ్వట్లా. ఈ 3 నెలలు 5 నెలలు ఉన్నా వాళ్ళేం కనెక్షన్ మిస్ అవ్వట్లా. బట్ డిఫరెన్సెస్ వచ్చి నా వాల్యూ తెలవాలి, నన్ను పట్టించుకోవట్లేదు అని వచ్చినప్పుడు ఈ రిజల్యూషన్కి, ఈ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో వాళ్ళ మధ్య, దాని రిజల్యూషన్కి ఏమన్నా స్టెప్స్ తీసుకుంటున్నారా? లేకపోతే టైం ఏం చేస్తుంది, టైం ఏం చేయదు. టైంగా ఆ టైంలో మీరేం ఆలోచిస్తున్నారు, మీరేం స్టెప్స్ తీసుకుంటున్నారు టు గెట్ కనెక్టెడ్, టు రిజాల్వ్ ద కాన్ఫ్లిక్ట్స్ ఏదైతే ఉందో ఆ ప్రయత్నాలు ఏమన్నా జరుగుతున్నాయా 2 వైపుల నుంచి? లేకపోతే ఏమన్నమ్మా అట్లా కూర్చుంటే ఎవరి కాళ్ళు ఇక్కడ అక్కడ ఎన్నేళ్ళైనా అయిపోతాయి. ప్లస్ ఇంకోటి, ఈ లోపల అతనికి ఈమెకి ఒకళ్ళు లేకుండా ఒకళ్ళు బ్రతకగలగటం అలవాటు అయిపోతుంది. అవునా? డిపెండెన్సీ ఉండదు. ఇంకా అసలు రిపేర్ ఎక్కడుంది? సో అలవాటు అయిపోతుంది. అంటే ఏంటి, ఒక మనిషి లేకుండా ఇంకో మనిషి ఎలా మేనేజ్ చేసుకోవాలో, ఎలా బ్రతకాలో అలవాటు అయిపోతుంది. అసలే ఇప్పుడు మామూలుగానే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో ఇవ్వాలా ఏం కావాలి అనేది వెనకటికి ఇప్పుడు డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు డబ్బులు అక్కర్లేదు, అమ్మాయి కూడా ఉద్యోగం చేసుకుంటుంది, బ్రతికేస్తుంది. అవునా? ఇక్కడి నుంచి అక్కడికి ఏమి దింపటాలు తీసుకురాటాలు ఈ డిపెండెన్సీ లేదు. ట్రావెలింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. సో ఒక వ్యక్తి లేకపోతే ఇంకొక వ్యక్తి బ్రతకలేడు అన్నది ఏమీ లేదు, ఇక్కడ కోసం తప్పితే. ఎమోషనల్ సేఫ్టీ, ఎమోషనల్ కనెక్షన్, ఎమోషనల్ నీడ్స్, ఈ వీటికే తప్పితే, అండ్ ఫిజికల్ నీడ్స్, వీటికి తప్పితే ఇవాళ దాదాపుగా ఫైనాన్షియల్ నీడ్స్ మిగతా ఏదైనా అన్నీ ఎవరికి వాళ్ళే సఫిషియెంట్గా ఉంటున్నారు, సస్టైనబుల్గా ఉంటున్నారు. ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు, బ్రతకగలరు. ఇద్దరు అన్ని వంటొచ్చు, రాపోయినా బోల్డ్ స్విగ్గీలు జొమాటోలు ఉన్నాయి, సంపాదించుకుంటున్నారు, తినగలరు. దేనికి ఇబ్బంది ఏం లేదు. ఒకప్పుడు భార్య వండితేనే భర్తకి తిండి, భర్త సంపాదిస్తేనే భార్యకి పూట, పిల్లలకి భర్తకి, ఇలా ఉండేది. ఇప్పుడు అవన్నీ తగ్గిపోయినాయి. ఓన్లీ బికాస్ ఆఫ్ ఎమోషనల్ నీడ్స్. నాకంటూ ఒక మనిషి, నా కష్టం సుఖం పంచుకోవటానికి అని ఎమోషనల్గా ఒకటి తప్పితే ఇప్పుడు మిగతావన్నీ ఎవరికి వాళ్ళు చేసేసుకోగలుగుతున్నారు. మరి మీరు ఎమోషనల్ కనెక్షన్ అంటే దూరంగా ఉండి ఏమి కనెక్షన్ పెంచుకుంటున్నారు, ఈ కాన్ఫ్లిక్ట్స్ని ఎలా రిజాల్వ్ చేసుకుంటున్నారు? ప్లస్ ఇంకోటి, పుట్టిన మీ పిల్లలకి అసలు అవతల వ్యక్తికి బాండ్, ఎమోషన్స్ ఉన్నాయి, కనెక్షన్ ఏది అంటే అసలు ఇప్పుడు డే 1 నుంచి ఆ బాబు పాపతోనో అంటే చూడకుండా, మాట్లాడకుండా, ఆడుకోకుండా ఎలా ఆ బాండ్ డెవలప్ అవుతుంది? సరే పెద్దాళ్ళకంటే సరే, అసలు పిల్లలకి
అసలు తండ్రి స్పర్శ ఫార్మేటివ్ ఇయర్స్లో అసలు పిల్లలకి ఎంత అవసరం ఇద్దరు తల్లి తండ్రి అనేది. సో మేము ఎప్పుడో కలుస్తాం, కానీ పోనీ అలా అని వీళ్ళు డివోర్స్ ఇస్తారా అంటే ఎవ్వరు ఏ ప్రయత్నము చెయ్యరు, కలిసి ఉండరు. కానీ కలిసి ఉంటామనే నమ్మకం మాత్రం ఉంటుంది. ఎక్కడి నుంచి కలుస్తారు? ఆకాశంలోంచి ఒక రోజు ఎవరన్నా అద్భుతంగా ఏదన్నా జరిగి మీరిద్దరూ కలుస్తారా? ఆ ప్రయత్నాలు జరగాలి కదా. మనకెందుకు గొడవ వచ్చింది, అసలు ఏమి నచ్చట్లేదు మన ఇద్దరిలో ఒకళ్ళలో ఒకళ్ళకి, ఇది ఏం చేస్తే మనం ఇది సాల్వ్ అవుతుంది, ఎలా మన ఇద్దరి వైపు నుంచి ప్రయత్నిస్తే మన ఇద్దరం కలిసి ఉంటాం. ఈ ఎఫర్ట్ ఆ టైంలో పెట్టందే. టైం అనేది ఏం చేస్తుంది? టైం బేసిక్గా టైం ఏం చేయదు. ఆ టైంలో మీరేం చేస్తున్నారు అని ఆలోచించుకోటాక టైం ఉపయోగపడుతుంది. ఎగ్జాక్ట్లీ. సో కాబట్టి ఎవరి పాటికి వాళ్ళు ఏ ప్రయత్నం చేయకుండా, అంటే కాలం ఏంటది, కాలమే సమాధానం చెప్తుంది, ఇలాంటి పాతకాలపు సామెతలను పట్టుకుంటే కాలం సమాధానం చెప్పదు. కాలంలో మీరు వేసుకునే ప్రశ్నలకి సమాధానాలు మీరే వెతుక్కోవాలి. దీనివల్ల కనుక మనం చూస్తే హస్బెండ్ పాయింట్ ఆఫ్ వ్యూ మైండ్ సెట్ ఎలా ట్యూన్ అవుతుంది అంటారు? ఈ గ్యాప్ వల్ల వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కానివ్వండి, ఆ ట్యూనింగ్ అనేది ఎలా ఉంటుంది అంటారు? వాళ్ళు టైంపాస్కి వాళ్ళు మెథడ్స్ ఏయో వాళ్ళు నేర్చుకుని ఉంటారు. అంటే ఆటలో పాటలో తాగటమో, లేకపోతే ఫ్రెండ్సో, లేకపోతే టీవీయో, స్క్రీన్ ఎడిక్షనో, పాన్ ఎడిక్షనో, రకరకాలు. అంటే చేసుకునేవాడికి చేసుకున్నంత అలవాటు. అవునా? సో వాళ్ళు ఆ ఖాళీ టైంతో ఏం చేయాలో తెలియక అయితే పూర్తి వర్కహాలిక్ అయిపోతారు, అయితే ఏమన్నా అంటే బ్యాడ్ ఇన్ఫ్లుయెన్సెస్లోకి వెళ్ళిపోతారు, లేకపోతే నేను చెప్పినట్టు స్క్రీన్లు సోషల్ మీడియాలకు వెళ్ళిపోతారు. ఓకే, కొద్దిమంది, అంటే అందరూ ఎలా, కొంచెం మంది స్పోర్ట్స్ అనో, ఆటలనో, ఫ్రెండ్స్ అనో ఆ గోల్లో పడిపోతారు. బట్ ఎలోన్ గా బతకడం అలవాటు అవుతుంది. అలవాటు అయిపోతుంది. అంటే వాళ్ళ కాలక్షేపం. కొంతమంది ఆఫీస్ నుంచి వచ్చాక ఇంట్లోనే మగ్గిపోతూ డిప్రెషన్లు ఇలాంటివి కూడా లోన్ అవ్వచ్చు. చెప్పలేము. అంటే అదే అంటుంది వాళ్ళ లైఫ్ స్టైల్ బట్టి. ఇప్పుడు పేరెంట్స్తో కలిసి ఉంటున్నాడు అనుకోండి ఆ అబ్బాయి కూడా, అది ఒక రకం. బట్ ఒక్కడే ఉంటున్నాడు అనుకోండి, ఏ వైపుకైనా దారి తీయచ్చు. ఆ అబ్బాయి మెంటల్ స్ట్రెంగ్త్ని బట్టి పాజిటివ్గాను ఉండొచ్చు, లేదంటే ఇట్లాంటి నెగిటివిటీస్లోకి జారిపోతూ ఉండొచ్చు, లేదా పూర్తిగా రావటం, తినటం, టీవీ చూడటం, పడుకోవటం, ఇక ఇట్లా అయిపోతుంది. రేపొద్దున కాలమే సమాధానం చెప్పి వీళ్ళు కలిసిన అతన్ని ఒక విధంగా తన 24 అవర్స్ని స్పెండ్ చేయటానికి అలవాటు పడిపోయాడు. ఇప్పుడు నువ్వు పిల్లాడి బాధ్యత తీసుకోమన్నా, నీకేదన్నా హెల్ప్లు చేయమన్నా, ఇవన్నీ మళ్ళీ రివైవ్ అయ్యి మళ్ళీ అవన్నీ రావటానికి ఎంత టైం పడుతుంది? ఇప్పుడు అతనికి మీరు ఒక అడ్డమో, డిస్టర్బెన్సో, లేకపోతే హ్యాండిల్ చేయలేని విధంగానో అయిపోతారు. అవునా? సో కాబట్టి ప్లస్ ఇంకొకటి అన్నిటికంటే ముఖ్యం, సరే ఇవన్నీ కూడా సెట్ చేసుకోవచ్చు, బట్ ఆ కనెక్షన్ ఏది అసలు? ఆ మానసిక దగ్గరతనం ఏది? నా భార్య వచ్చింది, నా భర్త దగ్గరికి నేను వచ్చాను, ఇదంతా ఈ టైంలో మిస్ అయిపోయి ఉండొచ్చు కదా. అవునా? సో ఈ రిజల్యూషన్ అనేది లేనప్పుడు ఊరికే విడివిడిగా ఉండటం అనేది ఇట్ వోంట్ వర్క్ ఇన్ ఎనీవే. నువ్వు విడిగా ఉంటూ కలిసి ఉంటాకి నీ వైపు నుంచి ఏం ప్రయత్నాలు చేస్తున్నావు? అసలు కలిసి ఉంటాకి సెట్ అవ్వదా మీకు? విడిపోతున్నారా? పోనీ సెట్ చేసుకోవాలనుకుంటున్నారా? దాని తగ్గ ప్రయత్నాలు ఏంటి? ఏమీ చేయకుండా నెలలు చూడమ్మా, రోజు గడవటం కష్టం, కానీ సంవత్సరాలు ఎలా అయిపోతాయి? ఆల్రెడీ 6 నెలలు అయిపోయింది 2025లో చూస్తూ ఉండగానే. అవునా? సంవత్సరాలు, నెలలు, సంవత్సరాలు గబగబా అయిపోతాయి. కాబట్టి మీకేముందో మనసులో, అసలు ఏంటి ప్రాబ్లమో, అది ఎవరితో పెద్దవాళ్ళతో మాట్లాడి సాల్వ్ చేసుకోవటమా? అంతకంటే బెస్ట్ అయితే మేము కౌన్సిలర్స్ కాబట్టి మేము కౌన్సిలర్స్ దగ్గరికే వెళ్ళమంటాం. ఎందుకంటే పెద్దవాళ్ళకి వాళ్ళ పర్సెప్షన్స్ వాళ్ళకు ఉండి అవి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. మేము అవుట్ సైడర్స్ కాబట్టి ప్రాపర్గా చూస్తాము అనే ఒక ఇది ఉంటుంది. సో ఇలాంటివి చేసి బాండ్ రివైవ్ చేసుకోవాలని నువ్వు దూరం పెడితే ఆ ప్రయత్నాలు ఏం చెయ్యాలో అవి చెయ్యండి. ఏమీ చేయకుండా ఒకరోజు సడన్గా మీరు కలిసిపోవటం అనేది ఏమి ఉండదు. అప్పటికి ప్రాబ్లం ఏంటో మర్చిపోతారు, ఎందుకు విడిపోయారో మర్చిపోతారు, ఎవరి వ్యాపకాలు వాళ్ళకి అలవాటు అయిపోతాయి. ఆ తర్వాత నాతో కబుర్లు చెప్పవు, పిల్లాడిని పట్టించుకోవు, లేకపోతే నువ్వు నాతో టైం స్పెండ్ చేయవు అంటే ఎక్కడి నుంచి వస్తుంది? రావాలన్నా టైం పడుతుంది. ఆ గ్యాప్ ఫిల్ అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది. ఆ టైం ఇవ్వగలరా మీరు? పోనీ ఎప్పటికో తెలుసుకుని వచ్చారు, రాగానే మీరు ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం ఇద్దరు అవతల వ్యక్తులు ఉండాలంటే ఉండరు. మీరు అది కూడా అర్థం చేసుకోగలగాలి. నేను లేని ఈ గ్యాప్లో
ఇతని లైఫ్ స్టైల్ ఎలా అయిపోయింది, నేను ఎంత ఓపిక పట్టాలి, అది ఉంది. మళ్ళీ ఇప్పుడే ఏదో అన్ని రిజాల్వ్ చేసుకుని వచ్చి మళ్ళీ ఇప్పుడు నాకు టైం ఇవ్వట్లేదు, నీ పాటికి నువ్వు ఉంటున్నావు అనే దగ్గర మళ్ళీ గొడవ మొదలు పెడితే ఉపయోగం ఉందా? థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.